ఇంటి మొగాలంతా ఇంతేనానండి. అడగడగ ఒక హెల్ప్ అడిగాను మా ఆయనని. ఉల్లిపాయ కట్ చేసి ఇవ్వమని. ఆయనేమో గేమ్స్ ఆడడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇంకా నేను చికెన్ కట్ చేయడం స్టార్ట్ చేసేసాను. మా ఆయన ఎప్పుడు తీసుకొచ్చినా పెద్ద ముక్కలు తీసుకొస్తారు. నేను దాన్ని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేస్తాను. నాకిదొక డబుల్ పననమాట. అంటే నాకు పెద్దగా ఉంటే అస్సలు నచ్చదనమాట. మీరు కూడా ఇంతేనా చెప్పండి. మనం ఫస్టే మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ పీసెస్‌లో అన్ని మసాలాస్ ఏసుకొని ఫైనల్లీ మా ఆయన వచ్చారు హెల్ప్ చేయడానికి. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడ చక్కగా ఫ్రై చేస్తున్నారు. ఈలోపు నేను నమాజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఈరోజు సెకండ్ ఫ్రైడే ఆఫ్ రమదాన్. నేను వచ్చేలోపు మా ఆయన చక్కగా ఫ్రై చేసి పెట్టేశారు. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కాజు, బాదం, గసగసా, పెరుగు ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో ఆయిల్, గరం మసాలాస్, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీని వల్లనే టేస్ట్ వచ్చేది. ఈ స్టేజ్‌లోనే ఉప్పు, కారం సరిపోయిందని టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని విసిల్స్ పెట్టేయాలి చికెన్ ఉడకడానికి. అంతేనండి మన హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ కుర్మా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందని. పాపం ఈరోజు మా ఆయనకి కంపెనీ ఇవ్వలేకపోయాను. మా వాడికి ఒకవైపు బెడ్ టైమ్ అయితుంటే పడుకోబెట్టేసి వచ్చాను. ఇంకా నేను కూడా తినేసాను. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.